హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ ఆన్లైన్ అప్లికేషన్తో పాటుగా ఆఫ్లైన్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆఫ్లైన్లో ఒక ఫామ్ నుంచి అప్లికేషన్ చేసుకున్నటువంటి విధానంతో పాటుగా ఒక 3-4 అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చినాయండి. అప్లికేషన్ చేసేటువంటి తేదీని పెంచారు, ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు, అండ్ ఏ కార్పొరేషన్ వాళ్ళు ఏ లోన్ పెట్టుకుంటే దానికి ఎంత ఇస్తారు అని చెప్పేసి ఒక లిస్ట్ విడుదల చేశారు. దాంతోపాటుగా మనం చేసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకునేందుకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మొత్తం చూడురి, స్టార్టింగ్ నుంచి చివరి దాకా అన్నీ చూస్తే అన్ని విషయాలు అయితే మీకు అర్థమవుతాయి. ఇదే కాకుండా పథకం యొక్క పూర్తి వివరాలు అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకునేటువంటి విధానము అండ్ ఈ పథకానికి సంబంధించినటువంటి డౌట్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోల ద్వారా నేను మీకు తెలియజేసిన. సో ఒక్కసారి మన ఛానల్ని ఓపెన్ చేసి ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది, ఓపెన్ చేసి వీడియోలలో చూస్తే రేషన్ కార్డు లేని వాళ్ళు ఎట్లా అప్లై చేయాలి, యువ వికాసంకి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు ఏంది, అండ్ అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు, ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి పూర్తి ప్రాసెస్, ఇవన్నీ సపరేట్ వీడియోలు ఉన్నాయి. సో ఒక్కసారి చూడండి, పూర్తి విషయాలు అయితే కనుక్కోండి. ఈ వీడియోలో ఇప్పుడు వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక స్క్రీన్ పైన మనం చూడొచ్చు రాజీవ్ యువ వికాసం యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇక్కడ చూడొచ్చు క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫర్ ద రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని. ఇక్కడ నుండి మనం ఇంతకుముందు అప్లై చేసుకున్నాం, అయితే ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి అవకాశం. అయితే ఇప్పుడు ఏం చేసిరు అని అంటే ఈ డేట్ని పొడిగిస్తూ ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 14, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు, 14/4/2025 అంటే ఈ నెల 14వ తారీఖు వరకు. ఈరోజు 3వ తారీఖు నేను వీడియో రికార్డ్ చేసే సమయానికి 5వ తారీఖే లాస్ట్ డేట్ ఉండే, కానీ 14వ తారీఖు వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకు అనకు అంటే సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్, మనకు ఒక అప్లికేషన్ ఫామ్ను కూడా ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేస్తూ ఆఫ్లైన్లో కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే గతంలో చేసినటువంటి అప్లికేషన్ను చూపెట్టడము, లేదంటే అప్లికేషన్ చేస్తున్న సమయంలో ఇంకేదో ఎర్రర్ చూపెట్టడం, అప్లికేషన్ కాకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆఫ్లైన్ కూడా తీసుకొచ్చింది. ఆఫ్లైన్ ఫామ్ కూడా ఇచ్చారు 2 పేజీలలో. సో ఈ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలో కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. అండ్ దాంతోపాటుగా ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ముందు మనము క్లిక్ హియర్ టు నో ద స్కీమ్స్ అని ఉంది కదా, అంటే కార్పొరేషన్ వైజ్గా అసలు ఏ స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. మొత్తం 21 పేజీలలో ఉన్నటువంటిది ఇది. సో మనం ఇక్కడ చూడొచ్చు పెట్టి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 50,000 లోపు ఉండేటువంటివి, అంటే 50,000 అంతకంటే లోపు ఉండేటువంటివి. ఇవి 100% మనకు సబ్సిడీ నుంచి వస్తే మనం మళ్ళీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. సో అల్యూమినియం, స్టీల్ అండ్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కానీ, బ్యాగ్స్ బిజినెస్ కానీ, చెప్పల్ మేకింగ్ యూనిట్ కానీ, కోకోనట్ బిజినెస్ కానీ, కూల్ డ్రింక్స్కి సంబంధించినటువంటివి కానీ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి, ఇది కార్పొరేషన్ వైజ్గా ఉంటాయండి. ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఉన్నాయి, దాని తర్వాత ఎస్సీ అయిపోయిన తర్వాత ఎస్టీ కార్పొరేషన్ వైజ్గా ఉన్నాయి. ఇట్లా మీరు మీ కార్పొరేషన్ వైజ్గా ఎన్ని యూనిట్లు ఉన్నాయి, దానికి ఎంతవరకు లోన్ వస్తుంది అని చెప్పేసి 1,50,000 నుంచి 3 లక్షలు 4 లక్షల వరకు కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు. సో ఒకటికి 2 సార్లు ఏ లోను ఎంత వస్తుంది అని చెప్పేసి చూసుకున్న తర్వాతనే అప్లికేషన్ చేసుకోండి. చాలామంది అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు అప్లికేషన్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని అడిగారు. సో దానికి కూడా మనకు ఇక్కడ అవకాశం కల్పించారు. సో ఇక్కడ మనం ఇక్కడ నుండి ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్కి వెళ్తాం, ఇక్కడ సెకండ్ దాన్ని క్లిక్ చేస్తే మెయిన్ వెబ్సైట్కి వెళ్తాం. మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్ అని కనిపిస్తుంది చూసిరా, డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్ అని. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్ అవుట్ అని వస్తుంది. ఇందులో మనం OBMMS రిజిస్ట్రేషన్ అని మొదటిది సెలెక్ట్ చేసుకోవాలి. మొదటిది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో మన కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. బీసీలు అయితే బీసీ కార్పొరేషన్, డిజేబుల్డ్ అయితే డిజేబుల్డ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీలు అయితే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీది, ఎస్సీలు ఎస్సీది, ఎస్టీలు ఎస్టీది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, బీసీలు అయితే బీసీలు సెలెక్ట్ చేసుకొని మీ రేషన్ కార్డ్ నెంబరు అండ్ బెనిఫిషియరీ ఐడి లేదా డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మన యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇక ఆఫ్లైన్లో ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆఫ్లైన్ ఫామ్ను చూసినట్లయితే ఇందులో చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చిండు. ముందుగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లిస్ట్లో మీ యొక్క లోన్ ఇక్కడ ఉన్నదా లేదా చూసుకోవాలి. అంటే మీరు దేనికైతే ఏ కాంపోనెంట్కి అయితే దేనికైతే మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారో అది ఇక్కడ ఉన్నదా లేదా చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఫిక్స్ కండి. ఫిక్స్ అయిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్, ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ నింపండి. ఆన్లైన్లో అప్లై చేసినా కూడా దీన్ని చూసినాక నింపుకోవడం ఉత్తమం. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఆఫ్లైన్లో
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ వికాసం పథకం అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ నంబర్ అని ఉంది కదా, ఈ అప్లికేషన్ నంబర్ వాళ్ళే వేస్తారు, మనం వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫోటో అతికేయాలండి. మీ ఫోటో ఇక్కడ అతికేయండి. అతికేసిన తర్వాత కార్పొరేషన్ పేరు ఉంది కదా, ఎస్సీ కార్పొరేషన్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్ బీసీ ఎంబీసీ అని చెప్పేసి ఏదైతే అది ఇక్కడ రాయండి. ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ. ఇక జిల్లా మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా పేరు ఇట్లా రాయండి. అండ్ మండలం మీ మండలం పేరు రాయండి. అండ్ గ్రామం లేదా వార్డు మీ గ్రామం పేరు ఏదైతే అది రాయండి. తర్వాత అడ్రస్ మీ హౌస్ నంబర్తో సహా పూర్తి అడ్రస్ రాయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతున్నాడు అండి. మొబైల్ నెంబర్ దగ్గర 1 2 ఆప్షన్స్ ఇచ్చిండు. మీ మొబైల్ నెంబర్ ఏదైతే అది ఇక్కడ రాయండి. సో దాని తర్వాత ఆధార్ కార్డు నెంబర్ రాయాలి. ఇక్కడ దరఖాస్తుదారుని పేరు, ఈ పేరు దేని ప్రకారం ఉండాలంటే ఆధార్ కార్డు ప్రకారం ఉండాలి, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ తండ్రి పేరు, భర్త పేరు, లింగం అంటే స్త్రీ పురుష, పుట్టిన తేదీ, వయసు, విద్యార్హతలు, మీ యొక్క క్వాలిఫికేషన్ రాయండి. క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ పూర్తి అయింది రాయాలి, పూర్తి చేసింది రాయాలి. ఎప్పుడైతే మీరు చదువుతున్నారో చదివింది రాయొద్దు, పూర్తి చేసినది మాత్రమే రాయాలి. అదే క్వాలిఫికేషన్ అవుతుంది, విద్యార్హత. ఇక రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం అని అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు కానీ ఆహార భద్రత ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నింపండి. ఇది లేదు అని అంటే ఆదాయం ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ వేయండి. నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, రేషన్ కార్డు లేదంటే నడుస్తుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. జాగ్రత్తగా గమనించండి, రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి, రేషన్ కార్డు ఉన్నా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి. అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి, రేషన్ కార్డు ఉన్నా లేకున్నా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. సో సంవత్సర ఆదాయం పెట్టాలి కాబట్టి అది ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది, దాన్ని చూసి ఇక్కడ వేయాలి. కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకున్నది ఉంటుంది ఆల్రెడీ మీ దగ్గర, సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మీ కులం ఏది అని చెప్పేసి బీసీ, ఇప్పుడు నేను ఎస్సీది నింపిన అనుకో ఎస్సీ, బీసీది నింపిన అనుకో ఒకవేళ బీసీ ఏనా బిఆ సిఆ డిఆ రాయాలి. మళ్ళీ ఇందులో బీసీఏలో ఉపకులం ఏదవుతుంది చాకలి మంగలి ఇట్లుంటుంది కదా, సో అట్లా రాయాలి. ఇక వృత్తి మీరు ప్రస్తుతం ఏం చేస్తారో మీ వృత్తి రాయాలి. ఇక్కడ నిరుద్యోగులు అయితే నిరుద్యోగి అని రాస్తే సరిపోతుంది. మన వీడియోలు చూసేవాళ్ళు చాలామంది నిరుద్యోగులు ఉంటారు కాబట్టి నిరుద్యోగి అని రాస్తే సరిపోతుంది. ఇక వర్నేబుల్ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గ్రూప్స్కి సంబంధించిన డీటెయిల్స్, దివ్యాంగుల ధృవీకరణ పత్రం డీటెయిల్స్, ఇక్కడ సెక్టార్ మీరు దేనిలో అప్లై చేస్తున్నారు, వ్యవసాయ రంగమా, పారిశ్రామిక రంగమా, లేకపోతే ఇతర, ఈ మూడిట్లలో ఏదైతే దానికి ఇట్లా టిక్ కొడితే సరిపోతుంది, మిగతా దాన్ని ముట్టుకోకూరి. ఇక పథకం పేరు వివరాలు, ఈ పథకం పేరు మనకు రాజీవ్ వికాసంకి సంబంధించింది కాబట్టి సో అక్కడ అంటే ఇక్కడ మన స్కీమ్ ఉంది చూసిరా, మనకు అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది. సో ఇగో ఇది ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, ఇది పథకం ఇది రాయండి. ఇది రాసి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్ కావాలనుకుంటున్నా, ఇది కిరాణా ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అంటే ఐఎస్బి కిరాణా షాప్ అన్నట్టు. సో అట్లా మనం దీన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో దాని వివరాలు, దాని యూనిట్ విలువ ఎంత ఉంది, 1,00,000 రూపాయలు ఉంది, నేను 1,00,000 రూపాయలు దానికి అనుకుంటే 1,00,000 రూపాయలు ఉంది. సో ఇట్లా మనం రాసుకుంటే సరిపోతుంది. ఆర్థిక సహాయం రకం ఇక్కడ నాన్ బ్యాంకేజ్ లింకా బ్యాంకేజ్ లింకా, ఇది 50,000 లోపు ఉంటే నాన్ బ్యాంకేజ్ లింకు, 50,000 కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి బ్యాంకేజ్ లింకు. అండ్ పట్టాదారు పాస్బుక్ నంబరు, ఇది వ్యవసాయేతరకు సంబంధించినటువంటి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన అయితే ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతాడు. సో అవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక బ్యాంకు వివరాలు ఉన్నాయి చూసారా, ఈ బ్యాంకు వివరాలన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు పేరు, బ్రాంచు, ఐఎఫ్ఎస్సి కోడ్, పాన్ నంబరు, ఇవన్నీ కూడా పాన్ నంబర్ అనేది కొన్నింటికి అవసరం ఉంటుంది, కొన్నింటికి అవసరం ఉండదు. సో మీరు అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఎట్లయినా సరే మీరు ఎంపీడీఓ ఆఫీస్కు ఖచ్చితంగా వెళ్తారు కాబట్టి ఇది ఆఫ్లైన్ కాబట్టి సో వెళ్ళినప్పుడు పూర్తి వివరాలు కనుక్కొని మీరు ఇస్తే సరిపోతుంది. ఇక్కడ పైన పేర్కొన్నటువంటి వివరాలన్నీ కూడా నిజమని నేను ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను అని చెప్పేసి గత 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటిది తీసుకోలేదు, సబ్సిడీ పొందలేదని చెప్పేసి మనము ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుందండి. ఇట్లా మీరు సంతకం పెట్టి అప్పచెప్పాల్సి ఉంటుంది. సో ఇట్లా ఎవరికి అప్పచెప్పాలి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అభ్యర్థులు పూర్తి చేసినటువంటి దరఖాస్తు ఫారంను అవసరమైన పత్రాలతో పాటు సంబంధిత మండల ఎంపీడీఓ ప్రజాపాలన సేవా కేంద్రం లేదంటే మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని చెప్పారు. అంటే ఇక్కడ ఆఫ్లైన్లో మనకు గ్రామీణ ప్రాంతాల వల్ల అయితేనేమో ఎంపీడీఓ ఆఫీసులో ఇవ్వాలి, పట్టణ ప్రాంతాలు అయితేనేమో మున్సిపల్ ఆఫీసులో ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారు, ఆ కౌంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్కు మనం ఏదైతే పెట్టినామో జతపరచాల్సినటువంటి దాంట్లో ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చినామో అవన్నీ కూడా ఆధార్ కార్డు, కులం సర్టిఫికెటు, ఆదాయం సర్టిఫికెటు, లేదంటే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు అంటే రవాణా రంగానికి సంబంధించినటువంటి అప్లై చేసుకుంటే, ఇక వికలాంగుల ధృవపత్రం లేదంటే విద్యార్హతలు, ఏదైనా ట్రైనింగ్ పొందినటువంటి
సంబంధించినటువంటి ధృవపత్రం ఇట్లా మనకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా మనం జత చేసి ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా మీరు ఆన్లైన్లో అప్లై చేయని వారికి, చేసుకోవడానికి అవకాశం లేని వారికి మనకి ఇక్కడ ఆఫ్లైన్లో అవకాశం కల్పించారు కాబట్టి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఇంకా మనకు వెబ్సైట్లో క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వెబ్సైట్ని చూడండి, అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1800-599-2525. దీనికి 10:30 నుంచి 5 గంటల వరకు టోల్ ఫ్రీ, ఉత్తానే మీరు ఫ్రీగానే మాట్లాడవచ్చు. పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు వాళ్ళకు వర్కింగ్ డేస్లలో కాల్ చేసి దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ సపోర్ట్ పొందొచ్చు. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనివల్ల మీరు ఏమైనా నేర్చుకున్నారు అని అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.